నమస్తే. ఈ వీడియోలో మనిషి యొక్క చరిత్ర అంటే ఆది మానవుడిగా ఆరంభమైన మనిషి యొక్క చరిత్ర అక్కడి నుంచి కుటుంబంగా, సమాజంగా, రాజ్యాలుగా, ఆ తర్వాత దేశాలుగా, అందులో ప్రధానంగా ప్రజాస్వామ్య దేశాలుగా ఏ విధంగా పరిణామం చెందింది అనే విషయాన్ని చూద్దాం. 2 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఆదిమానవుడు ఉద్భవించాడు అనే చరిత్ర తెలియజేస్తుంది. మరి 10,000 సంవత్సరాల క్రితం నుంచి మానవుడు వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత సామూహిక కుటుంబ జీవితం మరియు తెగలుగా, ఆ తర్వాత రాజ్యాలుగా మనిషి యొక్క చరిత్ర ప్రారంభమైంది అని తెలుస్తుంది. మానవుని యొక్క శాస్త్రీయ నామము హోమియో సేపియన్స్ అంటారు. వ్యవసాయము ప్రారంభించిన తర్వాత మానవుడు సమూహాలుగా ఏర్పడి ఆ సమూహాల నుంచి సంస్కృతి, భాష, ఆచారాలు, ఆ తర్వాత ఒక తెగగా ఏర్పడి ఆ తెగకు ఒక నాయకుడిని ఎంచుకోవడము. ముఖ్యంగా నాయకుడు తెగకు నాయకత్వం వహించేవాడు వృద్ధులు కానీ లేదంటే శక్తివంతులు కానీ ఉండేవారు. ఈ నాయకులు ప్రధానంగా భూభాగాలను రక్షించడము, వారి యొక్క తెగ ప్రజలను రక్షించుకోవడానికి యుద్ధాలు చేసేవారు. ఈ ప్రాసెస్లో మొట్టమొదట ప్రజాస్వామ్యము అనేది క్రీస్తు పూర్వము గ్రీసులో ప్రారంభమైంది అనే విషయము చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. భారతదేశ చరిత్రను చూస్తే పూర్వము 16 జనపదాలుగా భారతదేశం ఉండేది అనే విషయం మనకు తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా మౌర్యులు, గుప్తులు, చోళులు, పల్లవులు, ఆ తర్వాత మొఘల్స్, కుతుబ్ షాహీలు ఈ విధంగా కనిపిస్తారు. భారతదేశానికి విదేశీయులు దండయాత్ర చేసి రావడము, లేదంటే బ్రిటిష్ వారు భారతదేశం పైన వాళ్ళ యొక్క అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళు పరిపాలన చేయడము, ఆ తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్య పోరాటం ద్వారా ఒక వేరే దేశంగా ఏర్పడటము, ఇదంతా మనం చరిత్రలో చూస్తాం. మన భారతదేశంలో మన ఇతిహాసాలుగా చెప్పుకునే రామాయణం, మహాభారతాన్ని చూస్తే రాముడు రావణుడితో యుద్ధం చేశాడు, మరియు కృష్ణుడు మహాభారతం అనే యుద్ధానికి ఆయన నేతృత్వం వహించాడు అనేది మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అశోకుడు సమస్త భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన చక్రవర్తిగా మనం చూస్తాం. ఇదంతా కూడా క్రీస్తు పూర్వం చరిత్ర. మరి కామయ్యరాలు చూస్తే భారతదేశం పైన ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఒక్కరని కాదు, లాస్ట్కు మంగోలియన్స్ కూడా భారతదేశం పైన దండయాత్ర చేశారు. మంగోలియన్స్, ఫ్రెంచ్, యూరప్, డచ్, పోర్చుగీస్ వారు, తర్వాత టర్కీష్లు, మొఘల్స్, ఈ విధంగా మొహమ్మద్స్, వీళ్ళందరూ భారతదేశం పైన అందరు దండయాత్ర చేశారు. మరి గత చరిత్ర చూస్తేనేమో ఎంతో వైభవపేతంగా ఉంది భారతదేశం యొక్క చరిత్ర ఇతిహాసాల ఆధారంగా.
ఇప్పుడు మన చరిత్రను ఏ విధంగా రాసినామో ఆ కాలంలో వాటిని ఇతిహాసాలుగా సమీకరించుకుంటూ వచ్చారు. ధర్మం అనేది రాజుకు ప్రధానంగా మతపరమైనటువంటి చట్టాల ఆధారంగానే రూలింగ్ చేసేటోడు. సో ఆ విధంగా వాటిని వాళ్ళు కాపాడుతూ వచ్చారు. అది అందుకే ఈ రోజుకి మనకు చదవడానికి దొరుకుతున్నాయి. మరి చరిత్రను చూస్తే ఎక్కడనో ఒక లోపం జరిగిందనిపిస్తుంది. అంటే భారతదేశం విషయంలో భరతుడు అనే రాజు పాలించాడు కాబట్టి ఈ దేశానికి భరతుడి నామం మీద, అంటే భరతుడి పేరు మీద భారతదేశం అనే వచ్చింది అని మనం చదివినాం. మరి అదేవిధంగా చరిత్రలో చూస్తే ఎంతో వీరత్వము, పరాక్రమవంతులు, శౌర్యవంతులు ఎంతోమంది ఈ భూమి మీద నివసించారనేది మన చరిత్ర ద్వారా తెలుస్తుంది. కానీ గడిచిన 200 సంవత్సరాలలో భారతదేశము ఎందుకు ఇంత అధపాతాళానికి వెళ్ళింది? ఎందుకు ఈ బహుమని సుల్తాన్లు కావచ్చు, వీళ్ళందరూ భారతదేశాన్ని పాలించారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చి భారతదేశం పైన వాళ్ళ జెండాని ఎగరేసారు. అంతకుముందు భారతదేశము పర్షియా, కాంబోడియా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ వంటి దేశాల వరకు వ్యాపించింది అని మనం చూస్తాము. 1947 వరకు పక్కనున్న పాకిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగమే. మరి ఎక్కడ జరిగింది లోపం? ఇది ఒక పెద్ద చారిత్రాత్మక ఒక తప్పిదం ఎక్కడ నుండి జరిగింది అని నా యొక్క విశ్లేషణలో నాకు అర్థమైంది. కృష్ణదేవరాయల కాలంలో కూడా భారతదేశం ఎంతో సంపదతోటి విరాజిల్లింది అనేది మనం చదివినాము. అంత సంపద బ్రిటిష్లో కూడా ప్రధానంగా మనం వేరే ఎట్లాంటి సోర్సెస్ లేని ప్లేస్కి వెళ్ళి ఎవరు కూడా అక్కడ బతకాలనుకోరు. మరి ఇంతమంది ఇన్ని దేశాల వాళ్ళు భారతదేశం వైపు రావడానికి గల కారణాలు ఇక్కడ సంపద కానీ వనరులు కానీ సమృద్ధిగా ఉండటమే. సంపదలు కానీ వనరులు కానీ అట్లా వాటంతటా అవి క్రియేట్ కావు కదా. అంతకుముందు వాళ్ళు క్రియేట్ చేసిరు వాటిని. వారు ఒక సరైనటువంటి వ్యూహంతో, ఒక సరైనటువంటి పాలన, న్యాయము, ధర్మము, ఈ విధమైనటువంటి అంకిత భావము, త్యాగము, ఇలాంటి వాటితోటి వాళ్ళు దీనిని ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఎక్కడ చరిత్రను చూస్తే ఎక్కడ నెంబర్ 1గా ఉండే భారతదేశం చాలా వరకు వ్యాపించి ఉంది. భారతదేశం చరిత్ర మనం చూస్తే ఆ తర్వాత ఎందుకు మనము ఒక బలహీనతకు లేకపోతే ఒక దౌర్బల్యానికి లోనైనాము? భారతదేశంలో ఈ పరిస్థితి ఏంటిది? ఈ యొక్క సమైక్యత లోపించడం కానివచ్చు, లేకపోతే తర్వాత కాలంలో వచ్చినటువంటి రాజులు కానీ సరైన ఆత్మవిశ్వాసం లేకుండా ఇలాంటివన్నీ మనం చూస్తాం. ఇదంతా ప్రధానంగా ఎందుకు జరిగింది అనేది నేను నా స్టడీలో నాకు తెలిసింది ఏంటంటే, రాజులకు ఎప్పుడు గురువులు ఉండేటోళ్ళు. ఆ గురువుల యొక్క ఆజ్ఞలను, గురువులు అంటే ప్రధానంగా హిందూయిజంలో బ్రాహ్మిన్స్ ఉండేటోళ్ళు. అంటే ఎన్లైటెండ్ పర్సన్, రీచ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళను గురువుగా వీళ్ళు ఒక న్యాయపరమైనటువంటి సలహాలు, సూచనలు, ధర్మపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళ యొక్క సలహాలపైన వీళ్ళు ఆధారపడుతూ రూలింగ్ చేసేటోళ్ళు. మరి చరిత్రలో చూస్తే ఎక్కడి నుంచి ఇదంతా మితిమీరిన అహింసా సిద్ధాంతం వచ్చింది మన దగ్గర. మితిమీరిన అహింసా సిద్ధాంతము
మనకు ప్రధానంగా గొప్ప యుగ పురుషులైన గౌతమ బుద్ధ, వర్ధమాన మహావీర, వాళ్ళకు సుమారు ఒక 1300 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆదిశంకర, వీళ్ళు వచ్చిన వేరు వేరే పర్పస్లో వచ్చారు. వాళ్ళు బుద్ధుడు ఈ కర్మకాండలు, బలులు, మూఢ విశ్వాసాలు, ఈ యొక్క అస్పృశ్యత నివారణకు ఆయన కృషి చేసింది. మహావీరుడు కూడా ఆయన ఒక తీర్థంకరుడు, జైనిజంలో చిట్ట తీర్థంకరుడు. అయితే వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్. ఆ టైంలో వాళ్ళు గురువులుగా ఉన్నప్పుడు ఈ రాజులందరూ కూడా వాళ్ళకు శరణాగతి చెప్పడము, ఆ తర్వాత వాళ్ళ యొక్క మతాల యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువ వచ్చింది భారతదేశంలో. వాళ్ళ యొక్క మెయిన్ టీచింగ్ అహింస పరమో ధర్మ. బుద్ధుడు అహింస గురించి చెప్తాడు. వర్ధమాన మహావీర లీవ్ లెట్ లీవ్ అంటాడు. ఇక్కడనేమో కృష్ణుడి గీతలో ఏం చెప్తాడు, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నైన్యం క్లేదంత్యాపో నా శోచతి మారుత అంటాడు. అంటే ఇక్కడ చంపడము, చావబడటము అనేది అసలు లేనే లేదు. ఆత్మను అగ్ని కాల్చజాలదు, కత్తి ఖండింపజాలదు, నీరు తడపజాలదు అని అంటాడు. మనిషి పాత వస్త్రాలను వదిలిపెట్టి కొత్త వస్త్రాలను ఏ విధంగా అయితే ధరిస్తాడో ఆ విధంగానే ఆత్మ జీర్ణమైపోయినటువంటి బాడీని వదిలిపెట్టి కొత్త బాడీని తీసుకుంటుంది అంటాడు ఆయన. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నైన్యం క్లీదంత్యాపు నా శోషతి మారుత. అది అందుకే యుద్ధం చేయను అంటాడు అర్జునుని. కృష్ణుడు ఫిలాసఫీ, నీ యొక్క కర్తవ్య ధర్మం నుంచి నువ్వు పలాయనవాదిగా వదిలిపెట్టి పారిపోమని చెప్పాడు ఆయన. అంతకుముందు యాక్చువల్లీ రెండు చూస్తే సుప్రీం ట్రూత్ ఏంటిది, యాక్చువల్లీ ట్రూత్ అదే కృష్ణుడు అయిపోయింది, అల్టిమేట్ ట్రూత్. కృష్ణుడు ఇంకోటి ఏమంటాడు, తప్పు చేస్తున్నోడిని దండించడమే ధర్మము, అదే వాని పట్ల నువ్వు చూపించే దయ అంటాడు. ఎందుకంటే చిన్న తప్పు చేసినోడు ఇంకా పెద్ద తప్పులు చేయడానికి వానికి అక్కడ నుంచి ఒక తీవ్రత అనేది పెరుగుతుంది. మంచి చేసేటోడు ఇంకా మంచి చేయడానికి ఎట్లయితే ఇంట్రెస్టెడ్ చూపిస్తాడో ఆ దారిలో ముందుకు వెళ్ళడానికి వాడు ఉద్యోక్తుడు అవుతాడో, చెడు చేసేవాడు కూడా చిన్న ధర్మం నుంచి పెద్ద ధర్మం వరకు వెళ్తాడు. కాబట్టి తప్పు చేసుకొని ముందే నువ్వు నిరోధించు అనేది గీతా టీచింగ్స్లో వస్తుంది. వీళ్ళ మధ్యలో వచ్చి అహింస పరమో ధర్మ అంటే శరీరానికి హింసించడము అనేది హింస. అంటే వాడు ఏం చేసినా వాడి యొక్క మిస్టేక్స్ ఎట్లా ఉన్నా అహింస. అంటే వీళ్ళందరూ యాక్చువల్లీ ఒక పుల్లు సింహాల సంతతిగా వచ్చిన వాళ్ళంతా చివరికి గొర్రెలుగా ఒక కుందేలులాగా మారిపోయారు భారతీయులు. అహింస పరమో ధర్మ. వాస్తవానికి హింస అనేది లేదు. ధర్మము అహింస పరమో ధర్మ. అల్టిమేట్ ధర్మం అంటే ఏంటిది? నీ హృదయంలో కరుణ, దయ, ప్రేమ కలిగి ఉండటమే నిజమైన ధర్మం ఎదుటివారి పట్ల. ఎదుటివాడు తప్పు చేస్తుండు. కృష్ణుడు గీతలో క్లియర్గా చెప్తాడు అర్జునుడితోటి, ఆ కర్ణుని చంపు, అతను రాంగ్ డైరెక్షన్లో ఉన్నాడు, అతన్ని అక్కడనే నిరోధించకపోతే ఆయన వల్ల మరింత అధర్మం చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఆయన ఆత్మ మరింత అజ్ఞానంలోకి అంధకారంలోకి కూరుకుపోతుంది, కాబట్టి చంపు, అదే ఆయనకు మనం చేసే మేలు అంటాడు ఆయన. తప్పు చేసిన శిక్షించకుండా ఆయన శరీరానికి ఏదో హాని చేస్తే అది హాని అయిపోయినట్టు, శరీరానికి హింస చేస్తే అది హింస కాదని అనట్లేదు. ఇంత సర్ఫేస్ పైన మాట్లాడుతున్నాం మనం. ధర్మం అహింస పరమో ధర్మ. పరమ ధర్మం అంటే ఏంటిది? అల్టిమేట్ ట్రూత్. అల్టిమేట్ ట్రూత్ అంటే ఏంటిది? పరమ ధర్మం.
ధర్మానికి పునాది కరుణ, ప్రేమ, దయ. వాటితోటి చేసేది ఏదైనా కూడా ధర్మమే కదా. మరి వీళ్ళు వచ్చి చెప్పింది ఏంటిది? అంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ వెళ్ళిపోయినాయని. వివేకానందుడు ఆయన ఇచ్చిన టీచింగ్స్ యొక్క సారము అంత ఇదే వస్తుంది. అవన్నీ కూడా ఎన్నో వాల్యూమ్స్లో ఉన్నాయి. సగటు మనిషికి అంత చదివి ఉండదు. ఉద్దిష్టత, జాగ్రత్త, వాల్యూమ్స్ అన్నీ ఏముంటుంది, మెయిన్ థీమ్ ఇదే ఉంటుంది. భారతదేశానికి ఆడవాడు గోరి మొహమ్మద్ వస్తాడు, గజనీ మొహమ్మద్. వాడు 99 సార్లు దండయాత్ర వేస్తాడు. ఇక్కడ రాజు అని క్షమించి వదిలేస్తాడు. నువ్వు రాజువా లేకపోతే నువ్వు గురూజీవా, నువ్వు సాధువా? నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి కదా. నువ్వేం డ్యూటీలో ఉన్నావు, నువ్వేం పాటిస్తున్నావు? ఇప్పుడు గురువుగా ఉంటే నువ్వు ఆ పని చేయొచ్చు. నువ్వు గురువుగా ఉన్నప్పుడు యుద్ధంలోకి వెళ్ళావు కదా నువ్వు క్షమించడానికి. ఎవడు ఎక్కడ ఉన్నాడో వాడు అక్కడ ఆ పనిని సరిగ్గా నిర్వర్తించగలిగితే భారతదేశానికి దుస్థితి పట్టేది కాదు. బుద్ధుడు కానీ, మహావీరుడు కానీ, ఆదిశంకర ఏం చెప్పిండు? ఆయన హిందూ మతాన్ని పునర్జీవితం చేయడానికి, వేదాలను మళ్ళీ లీడ్లోకి తీసుకురావడానికి ఆయన కృషి చేసిండు. కానీ ఆయన అన్నదేంటి మెయిన్ టీచింగ్? జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. జగతంతా మిథ్య, బ్రహ్మ ఒక్కడే సత్యం. బ్రహ్మలో నుంచే జగత్ వచ్చినప్పుడు, బ్రహ్మ నిజమైనప్పుడు ఆయనలో నుంచి వచ్చింది. ఇది ఎందుకు మిథ్య అవుతుంది? మిథ్య కాదు ఇది కూడా నిజమే. కానీ మన హృదయాల్లో ధర్మము, త్యాగము, అంకితభావము, సమర్పణ, శీలము ఇవి కలిగి ఉండాలి. అన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఎవరు దీన్ని వివరించి చెప్తాడు మనకు? అంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఇదంతా. బుద్ధుడు కూడా చెప్పింది రాంగ్ ఏం లేదు. బుద్ధుడు ఎవరిని ఉద్దేశించి, నీ యొక్క పర్సనల్ లైఫ్లో మనం రియలైజ్ కావాలి అంటే, సత్యాన్ని తెలుసుకోవాలంటే బుద్ధుడు తప్ప ఇంకెవ్వరిని అనిపించారు. హీజ్ అల్టిమేట్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన హిమాలయాల్లో ఉండేటువంటి ఉత్తమమైన, శ్రేష్టమైన గౌరీశంకర్ పర్వతం లాంటి వాడు. టోటల్ స్పిరిచువల్ ఫినామినాలు. ఆయన మించిన గురువు ఇంకోటి కనిపించాడు. హీజ్ ఎ గ్రేట్ మాస్టర్. మహావీరుడు కూడా అంతే. కానీ ఎక్కడ విన్నాము, అది ఏ టైంలో అప్లై చేస్తున్నాము అనే క్లారిటీ మిస్ అయిపోయి గడిచిన 2000 సంవత్సరంలోనే భారతదేశం పైన ఎన్ని దండయాత్రలు జరిగినాయి. అంతకుముందు లేదు. భారతదేశంలోనే నెంబర్ 1 ఉంటూ వచ్చింది. ఇతిహాసాలు అంటే అది చరిత్రనే, అదేది ఫిక్షన్ కాదు. ఆ టైంలో రాజులు రూల్ చేయడానికి మత చట్టాలపైన ఆధారపడేవాళ్ళు. ఆ విధంగా వాటన్నిటినీ క్రమబద్ధీకరించుకొని దాన్ని ఫాలో చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ఎట్లనో అప్పుడు ఆ విధంగా పనిచేసేది. ఇదంతా తెలుసుకుని నాకు చాలా బాధ కలిగింది. అరే ఎలా ఉండే భారతదేశము, ఎక్కడ జరిగిపోయింది? ఈ ముగ్గురు నేను దోషులుగా చెప్తలేను, వాళ్ళు గ్రేట్ మాస్టర్స్. కానీ అర్థం చేసుకునే దాంట్లో మనకు ఎక్కడనో ఒక అవగాహన లోపించింది. మరి ఇదంతా ఎందుకు జరిగింది? ఇది అంత కాకతాళీయంగా జరిగిపోయిందా, యాక్సిడెంటల్గా జరిగిపోయిందా అని ఆలోచన చేస్తే, నేను ఒక సాధకుడిని కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా పరమాత్మ సంకల్పం ప్రకారమే జరిగింది అనిపించింది నాకు. వీళ్ళు నాకు రీజన్గా కనిపించారు, కానీ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ గురించి చెప్తున్నాం మనం అంటే, అద్వైతం 2 లేదు 1 ఉంది, చాలా బాగా తీసుకెళ్ళింది ఆయన. బుద్ధిజం, హ్యూమన్ కాన్షియస్నెస్ పైన వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎవరైనా చేసారా ఈ రోజుకి? ఒక వ్యక్తి అతను సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ రియలైజేషన్ చేయాలంటే బుద్ధస్ టీచింగ్స్ తప్ప వేరే మార్గం లేదు. ఈజియెస్ట్ వే అది, అండ్ వెరీ అక్యురేట్ వే.
అదేవిధంగా మహావీర. కానీ మరి ఇక్కడ ఎందుకు ఇదంతా జరిగింది? మనకు ఇప్పుడు అంతకుముందు ఒక గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, తర్వాత ఇంకేవో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్, ఇదంతా జరుగుతుంది. దీని ఆరంభం ఎక్కడైంది? ఇది అసలు ఎక్కడ ఇదంతా ఈ విధంగా పడిపోయింది, డౌన్ఫాల్ అయింది అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే సైన్స్ స్టూడెంట్స్ సైన్స్ వైపే, లేకపోతే హిస్టరీ వాళ్ళు హిస్టరీ వైపే, పాలిటీ వాళ్ళు పాలిటీ వైపే కాకుండా ఒకసారి సమగ్రంగా అవగాహన ఉంటే మన స్కంధాలపైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. నెక్స్ట్ ఎట్లా ఇది వెళ్ళాలి, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి. ఎన్నోసార్లు బాగా డెవలప్ అయిన తర్వాత ఈ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ డిస్ట్రాయ్ అయింది, చాలాసార్లు జరిగింది అట్లా. అందుకే మనం కొంచెం అవగాహనతోటి మెదగాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసింది మీకు చెప్తా, మీకు తెలిసింది నేను నేర్చుకుంటా. ఇది పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది కావాలి, సమాజంలో ఉన్నాం మనం. అందుకే నాకు తెలిసిన 4 విషయాలు ఇక్కడ మీతో పంచుకోవడానికి నా మెయిన్ మోటో అది. ఇది బాగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది రీచ్ చేయాలనుకుంటే నేను షార్ట్స్ చేస్తుంటాను, డాన్స్కి సంబంధించినవి. ఈ టాపిక్, ఈ సబ్జెక్ట్ ఎవరు ఎక్కడ చెప్తలేరు, ఎవరు ఇంత డీప్గా ఎవరు పోతలేరు. ఇక తెలిసి చెప్పకపోతే అది కూడా అధర్మమే అవుతుంది. కాబట్టి నాకు తెలిసిన 4 విషయాలు మీతో చెప్తున్నాను. మరి ఎందుకు ఇట్లా భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చింది అంటే, అంత పరమాత్మ సంకల్పంలో భాగంగానే జరిగిందని నా పర్సనల్ కన్విక్షన్ అది. లేకపోతే ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఒక మనిషి విజ్ చేసినట్టు ఏది జరగదు, దానికి పరమాత్మ అనుమతి కూడా ఉంటేనే అది అవుతుంది సక్సెస్ఫుల్. ఇప్పుడు మీ లైఫ్లో మీరేంటి అనుకుంటారు, అన్నీ అయితే నా లైఫ్లో నేనేంటి అనుకుంటా, లేకపోతే నా గురించి ఇంకొకటి ఏదో అనుకుంటాడు, ఇట్లా అయిపోవాలి ఇట్లా అయిపోవాలని వాడు అనుకుంటే జరగదు. దానికి ఈశ్వరుని అనుమతి ఉండాలి, దానికి కాస్మిక్ లా అనేది ఉంటుంది. మరి భారతదేశానికి ఇట్లా జరిగింది అని అంటే వాళ్ళు రీజన్గా వచ్చారు, కానీ వాళ్ళే అంతా అని అనుకోలేము. ఎందుకు మరి అట్లా జరగవచ్చు భారతదేశానికి అని చూస్తే, భారతదేశానికి విదేశీయుల దండయాత్రలు జరిగే కంటే ముందు భారతదేశంలో కూడా మూఢనమ్మకాలు, లేకపోతే అంధవిశ్వాసాలు, కొన్ని సామాజిక అన్యాయాలు బాగా జరుగుతూ వస్తుంది. ఈ అంటరానితనము, అస్పృశ్యత, లేదంటే ఈ మతాల మధ్య ఘర్షణలు. హిందూ మతం ఒకటే ఉండే, అప్పటికి కూడా హిందూ మతంలో మళ్ళీ వైవిధ్యాలు, శాక్తేయులని, వైష్ణవులు, శైవులని, వీళ్ళ మధ్యన కూడా క్లాషెస్ వచ్చేవి బాగా. అయితే పరమాత్మ సంకల్పం ప్రకారం అంత గ్లోబలైజేషన్, వరల్డ్ ఈజ్ వన్ కంట్రీ అండ్ రోజు. అంటే మొత్తం అంతా ఒక దేశంగా, ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఒక జాతిగా, అంటే ఒక్క కుటుంబంగా ఆయన చూడాలనుకోవడం అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఆ ప్రాసెస్నే భారతదేశానికి వివిధ దేశాల నుంచి దండయాత్రలు అనేవి జరిగినాయి. ఆ ప్రాసెస్లో భాగంగానే భారతదేశం నుంచి కూడా ఎంతోమంది మాస్టర్స్, మొట్టమొదట వివేకానంద ఇక్కడ నుంచి వెళ్ళే సనాతన ధర్మ గొప్పతనాన్ని 1863లో చికాగోలో ఆయన ప్రసంగిస్తారు ప్రపంచ సభల్లో. ఆ తర్వాత పరమహంస యోగానంద, ఆ తర్వాత ఆయన మన ఇస్కాన్ ఫౌండర్ శ్రీలా ప్రభుపాద, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి చెప్తున్నారు. అంటే ఇదంతా మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ వాళ్ళకి నేర్పిస్తాం, వాళ్ళ దగ్గర ఉన్నది మనం నేర్చుకుంటాము. ఒక హంసలాగా పాలనను మాత్రమే గ్రహించి నీటిని వదిలిపెట్టేసినట్టు మంచి మంచి విషయాలన్నీ కూడా అందరికీ అవైలబుల్గా ఇప్పుడు ఉండడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఏదైనా కొత్తది వచ్చేటప్పుడు ఒక సంఘర్షణ అనేది జరుగుతుంది. ఈ పాత కట్టుబాట్లు, పాత విధానాలు, దాంట్లో పరివర్తన అనేది జరగడం అనేది కంపల్సరీ అయిపోతుంది. దానివల్ల కొంత నష్టం కూడా జరుగుతుంది.
అంత ఈజీగా ఏది రీఫార్మ్ కాదు కదా. పాతది డిస్ట్రాయ్ అయితేనే అక్కడ కొత్తది నిర్మాణం అవుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో ఇదంతా జరిగి ఉండొచ్చు అని నా యొక్క విశ్లేషణ. మరి ఇది ఏ విధంగా వెళ్తుంది, ఇది ఎంతవరకు వెళ్తుంది అని చూస్తే మనం ప్రతి ఒక్కరం కూడా ఒక అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మనము ఒక సరైనటువంటి ఆలోచన దొరుకుతుంది. ఇవి రాజులు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి దేశాలు, ఆ దేశాలకు ఏర్పడినటువంటి రాజకీయ నాయకులు మరియు వాళ్ళని మనం ఎన్నుకునే విధానము, ఇదంతా మనం చూస్తే ఇప్పుడు మనం ఉన్నది మోస్ట్ పాసిబిలిటీ ఉన్నటువంటి ఒక డెమోక్రసీ స్ట్రక్చర్ ఇది. పూర్వము రాజులు ఉండేటోళ్ళు, రాజులు అనేవాళ్ళు అది ఒక కుటుంబ పాలన, రాజు తర్వాత రాజు కొడుకే రాజు అయ్యేవాడు. ఇప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి డెమోక్రసీలో. అదేవిధంగా అందరికీ ఓటు హక్కు ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరిని వేరొకరు ఆపడానికి అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి కొన్ని సెంచరీస్ నుంచి బాగా అన్యాయం జరుగుతూ వస్తున్న కొన్ని సెగ్మెంట్స్ వాళ్ళకి మరింత ప్రోత్సాహం అందించాలి. మెయిన్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అనేది వెళ్ళగలిగితే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు. మనం ఎక్కడున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను ఎట్లా ప్రారంభించాలి, ఇది ఎవరికి వాళ్ళుగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీ. ఎంతోమంది రాజులు వాళ్ళకున్న అవగాహన ప్రకారం వాళ్ళు చేసినటువంటి అడ్మినిస్ట్రేషను, వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానాలు, వాళ్ళు అందించినటువంటి పాలన, ఇదంతా మనం చరిత్రలో చూసినాం. అక్కడి నుంచి మనము కొనసాగుతూ ఇక్కడి వరకు వచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ డెమోక్రసీలో 75 years కంప్లీట్ అయిపోయింది మనది. ఈ 75 years కంప్లీట్ అయినప్పటికీ ఇంకా పూర్తి అభివృద్ధిని మనం సాధించలేకపోయినాం. దానికి ప్రధాన కారణము రిలీజియన్ అవ్వచ్చు, లేదంటే ప్రాంతీయ అభిమానము, భాషాభిమానము, కులాభిమానము, మతాభిమానము, లేదంటే ఈ వ్యక్తిగత స్వార్థాలు, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి మనకు ప్రధానంగా. కానీ నిజానికి ఈ కులము, మతము, భాష, ప్రాంతీయాభిమానము, వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది దేశాభిమానం అనేది ఉండాలి. మనకు కులాభిమానం ఉంటుంది, ప్రాంతాభిమానం ఉంటుంది, మతాభిమానం ఉంటుంది, కానీ దేశాభిమానం ఉండదు. భారతదేశం అంటే కేవలం ఒక హిందువులదే కాదుగా, క్రిస్టియన్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళది కూడా ఈ దేశం, వాళ్ళకు దేశాభిమానం ఉండాలి, ముస్లిమ్స్కి కూడా ఉండాలి, అట్లా అందరికీ దేశాభిమానం ఉండాలి. ఈ దేశం మనది. ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మన లైఫ్ ప్రభావితమైంది. సో మనం వాళ్ళని సరైన వాళ్ళని మనం ఎంచుకోవాలి. వాళ్ళు ఎంచుకునే దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అతనికి ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే దానికంటే కూడా అతని యొక్క బ్యాక్గ్రౌండ్, కులము, మతము, ప్రాంతము, భాష, సంస్కృతి చాలా వరకు కొంతవరకు చరిష్మా ప్రభావితం చూపిస్తుంది. అయితే వీటికి అతీతంగా ఇంకా చాలా వరకు మనం చూస్తే ఎలక్షన్స్లో డబ్బు కానీ లేకపోతే మద్యము ఇలాంటివి కూడా కొంతవరకు ప్రభావితం చేస్తాయి. 75 years ఇండిపెండెన్స్లో మనము డబ్బు తీసుకోకుండా ఓటు వేసే పరిస్థితి ఇంకా పూర్తిగా సాధించలేకపోయాం. ఈ కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ రావాలి. ఓటు వేసేటప్పుడు కూడా ఈ డబ్బులు పంచి ఓట్లు ఈ పద్ధతి మారాలి. అప్పుడే మంచి లీడర్స్ రావడానికి ఒక అవకాశం ఉంటుంది.
లేదంటే ఈ పరిస్థితి ఇలానే కొనసాగుతుంటుంది. క్వాలిఫైడ్ లీడర్స్ రారు. ఇప్పుడు వచ్చినోడు డబ్బు ఖర్చు పెట్టినంటే మళ్ళీ వాడు అంత డబ్బు సంపాదించడానికి మళ్ళీ కరప్షన్ చేసి ఇప్పుడు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే వేరే ఇతరత్ర స్కీమ్స్ కానీ వాటి నుంచి అంతా కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళు జేబులు నింపుకుంటూ ఉంటారు. అందుకని ఇప్పుడు అంబేద్కర్ ఎంతో ఫైట్ చేసి ప్రతి ఒక్కరికి ఓటు వచ్చే విధంగా ఆయన కృషి చేసింది. మన నాయకులు కూడా కొంతమంది అందరికీ ఓటు హక్కు ఇస్తామంటే అందరూ ఒప్పుకోలేదు. కానీ అంబేద్కర్ పట్టుబట్టి అందరికీ ఓటు కావాలి అని చెప్పేసి ఆయన ఫైట్ చేసి తీసుకొచ్చిందండి. ఎడ్యుకేషన్ లేనివాడు ఏం ఆలోచన చేస్తాడు, వాడు ఎట్లాంటి నాయకుడు కావాలో వాడు ఎట్లా నిర్ణయించగలుగుతాడు. కాబట్టి వాళ్ళకు వద్దు ఓటు అన్నారు చాలామంది. లేదు కావాలి వీళ్ళకు ఓటు హక్కు అని చెప్పేసి అంబేద్కర్ ఫైట్ చేసిండు. ఎంతోమంది మన కోసం ఆలోచించి వాళ్ళు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని సవాళ్ళను స్వీకరించి కల్పించారు మనకు. ఇప్పుడు మనము సర్వస్వతంత్రంగా మనకి ఎట్లాంటి నాయకుడు కావాలో మనం ఎంచుకోగలం. కానీ డబ్బులకు లేకపోతే మద్యానికి లేకపోతే ఈ టెంపరరీ అప్పుడు చూపేటువంటి ఈ యొక్క తాయిలాలకు ఆశపడి మనం లీడర్స్ని ఎంచుకుంటే మనము అభివృద్ధి సాధించడం అనేది చాలా కష్టమైన విషయం. అది ఏ దేశాన్ని చూసినా కానీ ఆ దేశాలు బాగా డెవలప్ అయినాయంటే ఆ దేశాలకు ఆ టైంలో ఉన్నటువంటి నాయకుడు ఆ దేశాలు బాగా ముందుకు తీసుకెళ్ళింది. మన తర్వాత ఇండిపెండెన్స్ సంపాదించుకున్న దేశాలు ఈవెన్ సింగపూర్ అయినా కానీ అవి ఫార్ మోర్ అడ్వాన్స్ అయినాయంటే ఆ టైం అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆయన నాయకత్వంలో ఆ దేశాలు అభివృద్ధి చెందినాయి. మన దగ్గర కూడా ఉన్నటువంటి నాయకులు కులాలు మతాలు ప్రాంతాలు వీటన్నిటికీ అతీతంగా దేశం పైన ప్రేమతో చేయగలిగితే, మనుషులపైన ప్రేమతో చేయగలిగితే, వాడు చనిపోతే ఈ మట్టిలోనే కలుస్తా, నేను చచ్చినా ఇదే మట్టిలో కలుస్తా, ఈ యొక్క దేశాభిమానంతో చేయగలిగితే మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. న్యాయంగా నాకు ఎంత అర్హత ఉంది, నాకేం అవకాశాలు ఉన్నాయో అందరినీ సంపాదించుకొని దాంతో సంతృప్తిగా జీవించగలిగితే వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది, వాడు బతుకుతాడు. అట్లా కాకుండా అందరికీ 10 మందికి కావాల్సింది నేనే దోచేస్తా, నేనే దాచిపెట్టుకుంటా, నా కుటుంబానికి తరతరాలకు అంటే పక్కన ఏడుస్తుంటాడు. వానికి బట్టలు ఉండవు, వానికి హాస్పిటల్ ఫెసిలిటీ ఉండదు, వానికి చదువు ఉండదు. వాడు ఏడుస్తుంటే నీ ఇంట్లో నువ్వు అనుకుంటే నీకు ఎట్లా నిద్ర వస్తుంది? ఇదంతా సమాజం అంతా కూడా ఒక కుటుంబమే కదా. బలం ఉన్నదే రాజ్యము అనే ఫ్యూడల్ వ్యవస్థ నుంచి మనము ప్రజాస్వామ్యంలోకి వచ్చినాము. ఇక్కడ కూడా డబ్బు ఉన్నదే రాజ్యము అంటే ఏమైనా అర్థం ఉందా? లేకపోతే తెలివితేటలు ఉన్నదే రాజ్యము అంటే? తెలివితేటలు ఉన్నోడు కూడా ఆలోచించాలి, పక్కన గురించి ఆలోచించాలి. నాకెంత అవసరము అంతే నేను తీసుకోవాలి, మిగతాది సమాజానికి అవసరం అది వాళ్ళకు ఉండని అని చెప్పి వదిలిపెట్టేసారు. అది ఇక్కడ నుంచో ప్రారంభమైంది మంచి చరిత్ర. అక్కడి నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ మధ్యలో మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోయి, నాకు ఉన్న స్టడీ ప్రకారము హ్యూమన్ సివిలైజేషన్ ఒక 3 times డిస్ట్రాయ్ అయింది. ఇప్పటికీ బాగా పీక్స్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న ఈ టెక్నాలజీ కంటే కూడా ఫార్ మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉండే అని చెప్పి చదివినా నేను. అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎడారులు అని ఏవైతే చూస్తున్నామో అవన్నీ కూడా అంతకుముందు అక్కడ సముద్రాలు ఉండేవి. అప్పుడు జరిగినటువంటి కొన్ని రసాయనిక ప్రయోగాల వల్ల అక్కడ నుంచి వాటరు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఇల్లు అంటే దేశాలు రాజ్యాలన్నీ మునిగిపోయినాయి. అందుకే మనం ప్రతి ఇతిహాసాలలో మనం చూస్తాం ద్వారక మునిగిపోయిందని. అంటే ఇదంతా కూడా మనం సరిపోల్చుకోవచ్చు.
అంటే అక్కడ మునిగిపోయింది అనేది గాంధారి శాపం ఉంది ఏదో అని అంటాం, కానీ సైంటిఫికల్గా చూసుకుంటూ వస్తే ప్రతి సివిలైజేషన్ కూడా ద్వారక అంటే ఏంటిది, అది మొత్తం బంగారంతో నిర్మించిన నగరం, అది అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. అట్లా జరగకుండా ఉండాలంటే నాయకుడు అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. యథా రాజా తదా ప్రజ. ఆ నాయకులను సరైన వాళ్ళుగా మనం ఎంచుకోవాలంటే మనకు కూడా సరైనటువంటి అవగాహన, సరైనటువంటి దృష్టి అనేది కావాలి. నాయకులు కూడా త్యాగం అనేది ఉన్నవాళ్ళు రావాలి రాజకీయాల్లోకి, స్వార్థం అనేది ఉన్నవాళ్ళు కాదు. నాయకుడు అనేటువంటి ఎట్లా వస్తాడు, వాడి పైనుంచి చూడపడతాడా, మనలో నుంచే వస్తాడు. మనం అందరం మెజారిటీ ఎట్లున్నామో మనలో నుంచే మనం పాలించే నాయకుడు వస్తాడు. సో నేను అనేది ఇప్పుడు కుటుంబం అనేది కూడా ఇంపార్టెంటే, కులం అనేది కూడా ఇంపార్టెంటే, మతము ఇంపార్టెంటే. వీటన్నిటికంటే మానవత్వం ఇంపార్టెంట్. మనిషి సాటి మనిషి. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే మనకు బెస్ట్ సర్వీసెస్ అన్నీ కూడా వివిధ రకాల వ్యక్తుల నుంచి వస్తాయి. అది పర్టికులర్ పలానా రిలీజియన్ కూడా చేసిండో లేకపోతే పలానా కులం కూడా చేసిన అనేది మనం చెప్పలేము. అది బెస్ట్ తీసుకుంటాం మనం ఏ సర్వీస్లోనైనా. ఇప్పుడు సినిమా చూస్తాం, అది ఎవడో కులమోడు తీస్తాడు ఆ డైరెక్టర్, దానికి ఎవడో కులమోడు ప్రొడ్యూస్ చేస్తాడు, దాన్ని ఇంకెవడో క్యాస్ట్ కూడా యాక్ట్ చేస్తాడు. బెస్ట్ అయితే చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ హ్యుమానిటీ అనేది గ్రేటెస్ట్ థింగ్. తర్వాత ఈ ఫీలింగ్స్ అందులోకి వెళ్ళి దేశాభిమానమైన ఫీలింగ్ రావాలి మనం. ఈ దేశం నాది, ఇక్కడ ఉన్న మనుషులు నా వాళ్ళు అని వచ్చినప్పుడు మనకందరూ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. కొంతమంది ఎంత వయసు వచ్చినా మనం చూస్తుంటాము, వాళ్ళకి ఏం డిసిప్లిన్ ఉండదు. మన సిటీ లేకపోతే మన కాలనీ లేకపోతే మన ఊరు అనేది ఏమి ఉండదు. అలా ఎట్లా నెగ్లిజెన్స్తో బిహేవ్ చేస్తుంటారు. ఇదంతా మనకు రావాలి అంటే తెలిసిన వాళ్ళు చెప్పాలి. తర్వాత తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికి మానవత్వం పైన విశ్వాసం పెరగాలి. అదేవిధంగా దేశాభిమానం అనేది రావాలి. ఈ రెండు జరగాలి అంటే మొట్టమొదట ప్రతి మనిషి కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యానికి దీనికి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. అది మనం తెలుసుకోవాలంటే మనకు ఏదో ఒక ప్రాక్టీస్ అనేది మనకు ఉండాలి. అది ఎలాంటి ప్రాక్టీస్ అయినా సరే, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్, ఆధ్యాత్మికతకు సంబంధించింది ఏదో ఒక అభ్యాసం అనేది మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇదంటే, చీకటి గది ఉంటుంది. ఆ చీకటి గదికి ఒక చిన్న కన్నం నుంచి సూర్యరశ్మి ప్రవేశిస్తే రూమ్ అంతా కూడా వెలుతురుతో ప్రకాశిస్తుంది. ఆ విధంగా ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేటివి మన లోపల ఉన్నటువంటి అంధకారాన్ని, అజ్ఞానాన్ని, ఈ యొక్క మనో దౌర్బల్యాన్ని, ఈ యొక్క క్లేశాలను నిర్మూలిస్తాయి. అది వెంటనే మనకు రిజల్ట్ కనిపించకపోవచ్చు, కానీ అది లాంగ్ రన్లో వాటి యొక్క ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. మనమందరము భారత పౌరులుగా యూనియన్గా ఉండాలి. ఇప్పుడు నేను క్రిస్టియన్ అయితే భారతదేశంలో ఉండి అమెరికా గొప్పది అంటే ఏమన్నా అర్థం ఉందా దానికి? నేను ముస్లింని సౌదీ అరబ్ గొప్పది లేకపోతే పాకిస్తాన్ జిందాబాద్ అంటే
మనల్ని కనిపించింది మన నాన్న మన అమ్మ. వాళ్ళని వదిలిపెట్టి పక్కన ఎవరినో నువ్వు పిలిచినట్టు ఉంటుంది. సో ఇదంతా ఏంది, మైండ్ లేని పనులు ఇవన్నీ. ఇది నీ భూమి, ఇది నువ్వు పుట్టిన భూమి, నువ్వు పెరిగిన గడ్డ, ఇక్కడ గాలి పీలుస్తున్నావు. బతికిన ఈ గడ్డ కోసం, సచ్చిన ఈ గడ్డ కోసం అనేది ఉండాలి. రిలీజియన్స్ అనేటివి మన యొక్క విశ్వాసాలను బట్టి మనం ఏర్పరచుకున్నాము. అవి మనల్ని సత్యమేం నడిపించడానికి వచ్చినాయి. సొసైటీ అనే స్ట్రక్చర్ లేకపోతే వాటికి ఏం అర్థం ఉంటుంది? ఇక్కడ ఎవరు దేంట్లో నుంచి చేంజ్ అవ్వ అవసరం లేదు. ఎవరు దేంట్లో ఉన్నా దాన్ని సరిగ్గా చేయాలి. అది సరిగ్గా నువ్వు దాన్ని పాటిస్తే ఇదే విషయాన్ని తెలుసుకుంటారు ఎవరైనా. అల్టిమేట్ ట్రూత్. ఎవరైనా సరే ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రక్రియను చేత పట్టుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే ఒకటే రెమెడీ కాదు. నేను అన్నీ చూసిన, ఆది మానవుల నుంచి ఇప్పటి వరకు అన్నీ స్టడీ చేస్తే దీంట్లో మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి, ఆది మానవుడికి వచ్చిన తర్వాత రాజ్యాలు ఎట్లా ఏర్పడ్డాము అంటే, మనిషి సామూహిక జీవితం ఏర్పరచుకున్న తర్వాత అతనికి రక్షణ అవసరమైంది. దానికి ఒక తెగ నాయకుడిగా ఏర్పరచుకున్నారు. ఆ తెగ నాయకుడు తర్వాత కాలంలో రాజుగా పరిణామం చెందిండు. అతనికి సేవకులు ఉండేటోళ్ళు. అతడు తెగ వారి యొక్క సమస్యలు పరిష్కరించడం, వాళ్ళకు న్యాయం చేయడం, వాళ్ళ యొక్క ఆస్తులను, భూములను రక్షించడం, వాళ్ళకు ఒక లీడర్గా ఆయన ఉండేటోడు. ఆ తర్వాత ఆంతరంగిక కొన్ని వ్యతిరేకతల వల్ల ఆంతరంగికంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమై మళ్ళీ డెమోక్రసీలోకి కన్వర్షన్ అయింది. రాజరికం అనేది పోయి డెమోక్రసీ అనేది మంచి ఆపర్చునిటీ అందరికీ అనుకున్న టైంలో దాంట్లో మళ్ళీ ఈ రాజు ఉన్నటువంటి ఇట్లాంటి నేపథ్యం ఉన్న వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, ఓట్లు, ఇది మళ్ళీ అట్లనే దుర్వినియోగం అవుతుంది. తర్వాత మళ్ళీ విదేశీ దండయాత్రలు, విదేశీ దురాక్రమణలు ఇవన్నీ జరిగినాయి అని అంటే ఎంత కాస్మిక్ డ్రామాగా నేను చూస్తున్నది. స్వామి పరమహంస యోగానందది దానిలో బుక్లో చెప్తాడు ఆయన, ఇదంతా ఓల్డ్ వరల్డ్ అనేది డ్రీమ్ ఆఫ్ ఎ గాడ్ అంటాడు ఆయన. సరే, ఇట్లాంటి స్టేట్మెంట్స్ చాలానే చెప్పారు. భారతదేశంలో వీటికి ఏం పొదవలేదు. ఇక్కడ ఒకరి నుంచి ఒకరు వచ్చిర్రు. కాకపోతే మనము ఆకాశంలో చుక్కలను అందుకోవాలి. అట్ ద సేమ్ టైం మన కాళ్ళు అనేటివి నేలపైన ఉంచాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇది పెట్టుకొని అటు చూడకపోయినా మనం ఒక రకమైనటువంటి బానిసత్వంలో ఉన్నట్టే. అందుకే ఓషో బాగా చెప్తాడు, జోర్బాది బుద్ధ అని. ఆధ్యాత్మికతను మరియు భౌతికతను 2 చేతుల్లో పట్టుకుని నడవాలి మనం, 2 కళ్ళలాగా. ఈ దేశం మనది, ఈ ప్రజలు, ఈ సమాజం అంతా మనది. ఇక్కడ ఎవరికి అన్యాయం చేస్తాం మనం, ఎవరితోనే మనకు ఎనిమిటీ ఉంటుంది. వ్యవహారపరంగా రావచ్చు, వ్యవహారపరంగా వచ్చినప్పుడు దాన్ని ఆ విధంగానే దాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనకు సొసైటీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ ఉంది, ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది. తప్పు చేసిన వాడిని, ఒప్పు చేసిన వాడిని అందరినీ కలుపుకొని అట్లా కాదు. ఎవరు చేసిన దానికి వాళ్ళకి ఆ విధంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సమాజం పట్ల మనకు ఒక కృతజ్ఞత అనేది, ఈ దేశం పట్ల కొంత ప్రేమ అనేది కావాలి మనకు. అట్లుంటే ఎవడు ఏది వచ్చి మన పైన బలవంతంగా వృద్ధ అవసరం ఉందా? ఇండియా పాపులేషన్ ఎంత ఉంది ఇప్పుడు? మన దగ్గర ఉన్న వనరులు ఏమున్నాయి? మనం ఆలోచించుకోవాలి కదా. భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటే ఇంతమంది సంపద కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉంది. వాడు అంత సంపద చేతిలో పట్టుకుని వాడు 1000 ఏళ్ళు బతుకుతాడా?
అందరికీ ఉండేటువంటి ఆయుర్దాయమే వానికి ఉంటుంది. పరమాత్మ సృష్టిలో ఎవ్వరికి కూడా ఏ సమస్య లేదనేది ఎప్పుడు ఉండదు. ప్రతి ఒక్కరు ఈ కోర్సులో అందరికీ అన్నీ నేర్పిస్తాడు ఆయన. వానికి ఉండే సమస్యలు కూడా వానికి ఉంటాయి. అని బుద్ధి కారణంగా 10 మంది వాని దగ్గరనే వాడు స్టోర్ చేసుకొని పెట్టుకుంటాడు. ఆ తర్వాత దాంట్లో ఎవడో పనికిమాలినోడు వస్తాడు, వాడంతా భ్రష్టు పట్టిస్తాడు. ఎంతమంది రాజుల చరిత్ర చూస్తే 5వ రాజు 6వ రాజు తర్వాత అంతా కూడా మన కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి అంత స్వార్థం అవసరం లేదు. నేను పెద్ద ప్రెసిడెంట్ని అయితే నా తర్వాత వచ్చేటువంటి నా 4 sons మనవాళ్ళు ముని మనవాళ్ళు ఇది ఒక 5th 6th జనరేషన్స్కి అంతా మళ్ళీ నార్మల్ అయిపోతుంది, జీరో అవుతుంది. హిస్టరీ చూడండి. కాబట్టి అవసరం లేదు. సమాజం అంతా మంచిగా ఉంటే మన పిల్లలు కూడా ఇక్కడనే ఉంటారు, వాళ్ళకు కూడా కావాల్సిన అన్నీ దొరుకుతాయి కదా. మనమేమి స్పెషల్ ఇక్కడ? అవును, అవసరాలు అందరికీ ఉంటాయి. మౌలిక అవసరాలు సదుపాయాలు కావాలి మనం. దానికోసం అనేసి కంట్రీని డెవలప్ చేసుకుంటే కంట్రీలో మనం ఉన్నప్పుడు మనకు అన్నీ దొరుకుతాయి కదా. మన కుటుంబమే లేకపోతే మన క్యాస్టే లేకపోతే మన మతమే కాడికి ఆలోచిస్తే, కుటుంబం కంటే క్యాస్ట్ కంటే మతం కంటే సమాజంలో అందరూ వస్తారు, దేశం అందరూ వస్తారు దానిలో. అది ఇంపార్టెంట్ కదా. ఈ దృష్టి మనకు రావాలి. కులము ఆధారంగా మతము ఆధారంగా అవి అవసరమే, దానిపైన వేరే కాన్సెప్ట్ చేస్తారు. నాకేదో ఇబ్బంది వచ్చినప్పుడు నా వెనక వచ్చి నిలబడేది ఎవరు? సమాజం వస్తుందా? రాదు. వెంటనే నా కుటుంబం వస్తుంది. నా కుటుంబం తర్వాత నా కులస్తులు వస్తారు, ఆ తర్వాత నా రిలీజియన్కి సంబంధించినది. ఇట్లా ఉంటుంది ఫ్యాక్టర్. కానీ జూమోడ్లో చూస్తే, బ్రాడ్ విజన్లో చూస్తే ఈ యొక్క విశాల దృక్పథం అనేది అవసరం ఉంది. ఇట్లా సపోర్ట్గా ఉంటారని చెప్పేసి తప్పు చేసినా దాన్ని ఒప్పుగా, లేకపోతే ఇంతమంది చెప్పినట్టు నేను ఇక్కడ ఉండి అక్కడ సపోర్ట్ చేస్తా, లేకపోతే అది గొప్పదంట అంటే అట్లా కరెక్ట్ కాదు. అది అన్నీ ఉండాలి, కానీ పక్కన కూడా మనిషిగా చూడాలి. మానవత్వం అనేది ఉండాలి. మళ్ళీ సాటి మనిషిని మనం ఆదరించాలి. ఇదంతా జరగాలంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. సెల్ఫ్ డిటాచ్ కావాలి. మనకు నచ్చిన వస్తువులు మన తాను ఎల్లకాలం ఉంటాయా? మనకేదో ఒక షర్ట్ అంటే ఇష్టం, ఆ షర్ట్ ఎప్పటికి ఉంటుందా? ఏదో బైక్ అంటే ఇష్టం, మనకు బైక్ ఎప్పటికి ఉంటుందా? మన దగ్గర డబ్బు ఉంటుందా? మన కన్న తల్లిదండ్రులు ఎల్లకాలం మనతో ఉంటారా? భార్య భర్త చనిపోయే వరకు వీళ్ళు ఉంటారు, ఓకే. పిల్లలు ఒక సడన్ టైం తర్వాత అన్నీ కూడా వెళ్ళిపోవాల్సినాయి కదా. ఇవన్నీ దేంతో అటాచ్ అవుతాం మనం? మన నుంచి ఏం ఆశించకుండా మనకు ఎవరైతే ఇవన్నీ ఇచ్చిండో ఆయనకు మనం కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం లేదా? ఎథీస్టులు అంటారు పరమాత్మ నమ్మము, వాళ్ళ ప్రకృతి అనేది ఉంది కదా. ప్రకృతి అనేది మనకి ఏదైతే బాహ్యంగా కనిపిస్తుందో దాంట్లో ఇంటర్నల్గా ఉండే కాన్షియస్నెస్సే పరమాత్మ. సూర్యుడు ప్రకాశిస్తుంది, సూర్యుడికి ప్రకాశించడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? లైట్ ప్రకాశిస్తుంది. లైట్ ప్రకాశించడానికి కారణమైనటువంటి ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిక్ కరెంట్ని ఇప్పుడు చూడడానికి మనకు ఉన్నాయి టెక్నాలజీ. అదే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బుద్ధిజం నుంచి వెళ్తే మనం పరమాత్మను కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. లోప్సంగ్ రాంబాబు దగ్గర చెప్తాడు, ఎందుకు మన విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది విశ్వం విష్ణువు షట్కారు అని. విశ్వం అంతా కూడా విష్ణువే. మనం ఏదైతే ప్రతిదానికి క్రియేషను, సస్టైను, డిస్ట్రాక్షన్ ఉంది. ఈ 3 ధర్మాలు అనేవి ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. ప్రతిదానికి వర్తిస్తుంది అది. ఏదైనా తీసుకోవచ్చు. మనం ఇల్లు కట్టినాము, క్రియేషన్ అయింది.
అది కొద్ది రోజులు నడుస్తుంది, అది తర్వాత మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఫోన్ ఉంది తీసుకున్నాము, నడుస్తుంది, మళ్ళీ డిస్ట్రాయ్ అవుతుంది అది. ఈ ప్రాసెస్ అన్నిటిలో కూడా ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. ఇది స్పిరిచువల్గా అంత సున్నితత్వం ఉంటేనే అర్థమవుతాయి ఈ విషయాలు. మన మైండ్ అంతా హార్డ్గా పెట్టుకొని మనము ఉంటే అది చూడలేము మనం. దానికే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కావాలి. అందుకే ఎథిస్టులు కానీ లేకపోతే పరమాత్మను విశ్వసించిన వాళ్ళు కానీ బుద్ధిజంలో ఉన్న టీచింగ్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తే ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇప్పుడు బుద్ధుడు సత్యాన్ని నేను తెలుసుకోవాలని చెప్పి ఇల్లు వదిలి, భార్యను వదిలి, పిల్లలను వదిలిపెట్టి ఎందుకు వాళ్ళు? అంతకుముందు దేవుళ్ళు లేరా? వేదాలు లేవా? ఉపనిషత్తులు లేవా? శ్రీమద్ భగవద్గీత లేదా? ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన ప్రాక్టీస్ చేసి ఆయనగా తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన ఏదో బ్లైండ్ బిలీవ్ చేయలే. ఆయన నేను పోయి నేనే తెలుసుకోవాలి అట్లా అనుకున్న వాళ్ళు ఎవరికైనా, ఆవిడ ఎథియిస్ట్ కానీ ఎవడు కానీ, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నా అట్లా నీకు దారి అనేది దొరుకుతుంది. ఎవరైనా సరే ఏదైనా సరే ఏది పట్టుకున్నా కూడా మనం రీచ్ అవుతాము. ఓషో ఏమంటాడంటే, రాంగ్ మెథడ్ను కూడా నువ్వు చేసినా అది నేను తీసుకెళ్తుంది. స్పిరిచువల్ అంటే ఎట్లుంటుందంటే, నువ్వు రాంగ్ మెథడ్ ప్రాక్టీస్ చేసినా కూడా రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది అని అంటాడు ఓషో. దాన్ని రాంగ్ చేసినా కూడా నువ్వు దాంట్లో రీచ్ అవుతావు. ఎందుకంటే అది మన యొక్క సహజ తత్వం, అది మనం చేయడం కావాలంతే. చేసి 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 ఆ చేసేవాడు ఆగిపోతాడు. అది ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది ఎవరికైనా చేస్తుంటే. నేను తెలుసుకున్న ట్రూత్ అనే దానిపైన మళ్ళీ ఇంకో కాన్సెప్ట్లో మాట్లాడదాం. కాకపోతే మన అందరికీ ఇది చాలా అవసరం. మనం ఇక్కడ వండుకుంటూ దీని పట్ల నైతికంగా బాధ్యత లేకుండా మనం ప్రవర్తించడం అనేది, ఓటు కోసము డబ్బులు ఆశించి ఓటేయడం, లేకపోతే వాడు అనే ఆయనకి టాలెంట్ లేకపోయినా అని ఓటేయడం, ఇట్లాంటివి చేస్తే సమాజం మనది ఎప్పుడు డెవలప్ అవుతుంది? మంచి లీడర్ని ఎంచుకోవాలి. అట్లాంటి లీడర్ని మనమే రిటర్న్ డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకు పని చేస్తాడు కదా. మనం వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఓటేసే పరిస్థితి కంటే మనం బాగా ఎదగాలి. మనకు సోర్సెస్ ఉన్నాయి, కష్టపడి సంపాదించుకుందాం. మనం ఓటు మాత్రం ఫ్రీగానే వేద్దాం. వాడు మనకు డబ్బులు ఇవ్వాలి. వాడు మన డబ్బులు ఇచ్చి మనం ఓటేసి మనం బానిసలాగా చూస్తాడు. యథా రాజే తదా తిరిగి తిరిగి స్టోరీ వీడికే వస్తుంది. మనిషి సంఘజీవి అంటాడు అరిస్టాటిల్. ఎందుకు సంఘజీవి మనిషి? ఈ ప్రతిదానికి ఇంకొకరి పైన ఆధారపడతాం మనం. నేననే కాదు, ఎవరైనా ఇంకొకదానికి ఇంకొకరి పైన ఆధారపడతారు. ఈ సమాజం అంతా ఇండివిజువల్గా అట్లనే ఫంక్షన్ అవుతుందా? సమాజం అన్నాక అక్కడ అన్ని వ్యవస్థలు వస్తాయి. శాసనశాఖ, న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, డెమోక్రసీ ఉంటుంది, రాజు, మంత్రిమండలి, ఇదంతా ఉంటుంది మళ్ళీ మనకి. అందుకనే వీళ్ళను మనం సరైనగా ఎంచుకోకపోతే మన బతుకులు బాగుపడవు. దాంట్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు. మనకు ఒక మాస్టర్ కీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. దాన్ని సరైన విధంగా మనం వినియోగించుకోగలిగితే మన లైఫ్ ఫార్ మోర్ బెటర్ అవుతాయి. మనం ఎంత తినాలి, ఎంత నిద్రపోవాలి, ఎంత పని చేయాలి, ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నాకు ఏదో 4 ముద్దలు తింటే ఆకలి తీరిపోతుందని నేను ఫ్రీగా వస్తుంది 20 ముద్దలు తింటే నెక్స్ట్ తింటే 10 ముద్దలు దొరకకుండా చేసినట్టే కదా. నా ఇంట్లో వాటర్ బాగుందని నేను వాటర్ వేస్ట్ చేస్తే నెక్స్ట్ వాటర్ కొడితే దొరకాల్సి దొరకదు. అది బాధ్యతతో మెలగాలి మనం. చిన్న చిన్న పనులలో ఏముంది, చిన్న చిన్న వాటి నుంచే అది ట్యూన్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది మనకు ఈ బిహేవియర్ అనేది. నా యొక్క అంతర్ప్రేరణ ద్వారా నాకు ఏదైతే ట్రిగ్గర్ చేస్తుందో
దాన్ని మాత్రమే ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. దీనికి నేను ఎట్లాంటి అదేం లేదు. నేను జెన్యున్గా ఫీల్ అయింది ఆ టైంకి, ఇది చెప్దాము, నాకు తెలిసిన 4 మాటలు, నేను చదివిన నా అండర్స్టాండింగ్ కూడా చెప్దాము అని అనిపించినవి మాత్రమే వచ్చి చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.